బిల్డింగ్లు రెసిడెన్షియల్ కాంప్లెక్స్లతో గ్రేటర్ హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోంది. అందుకు తగినట్లుగానే రెసిడెన్షియల్స్ కమర్షియల్ కాంప్లెక్స్లు పుట్టుకొస్తున్నాయి. భవనాలను పూర్తి స్థాయిలో తనిఖీ చేసి వాటికి వేగంగా అనుమతులిస్తోంది జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం. ఈ ఏడాది హైరైజ్ బిల్డింగ్లకి పెద్ద సంఖ్యలో అనుమతులు లభించాయి. నగరంలో భవనాల అనుమతులు అల్ఫాన్సీ సర్టిఫికేట్ జారీ చేయడంలో జీహెచ్ఎంసీ వేగాన్ని పెంచింది. జీహెచ్ఎంసీలోని టౌన్ ప్లానింగ్ విభాగం అభివృద్ధి కోసం ప్రణాళిక, నియంత్రణ కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది. వీటిలో భవనాలు లేదా లేఅవుట్ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు జారీ చేయడం ఉంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ 13,421 భవనాలు, లేఅవుట్లకు అనుమతులతో పాటు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్ ను జారీ చేసింది. చిన్న నివాస భవనాలకు ఆన్లైన్ దరఖాస్తులతో పాటు స్వీయ ధృవీకరణపై దృష్టి సారించింది. అలాగే మెరుగైన సామర్థ్యం కోసం ఇటీవల బిల్డ్ నౌ అప్లికేషన్ ను ప్రారంభించింది. ఆ యాప్ కూడా సక్సెస్ఫుల్ గా పనిచేస్తోంది. గతంలో ఆఫ్లైన్ లో ఉండే అనుమతుల విధానం ప్రస్తుతం పూర్తిగా ఆన్లైన్ లో అందుబాటులో ఉంది. వంద మీటర్ల ఎత్తు 500 చదరపు గజాల వరకు ఫ్లాట్ విస్తీర్ణం కలిగిన వ్యక్తిగత నివాస భవనాల కోసం తక్షణ రిజిస్ట్రేషన్, తక్షణ ఆమోదం అమల్లో ఉంది. దీనివల్ల ప్రజలు భవన నిర్మాణ అనుమతి ఆర్డర్లను తక్షణమే ఆన్లైన్లో పొందొచ్చు. పౌరులకు సేవలను అందించడంలో సామర్థ్యం, పారదర్శకతను మెరుగుపరచడానికి అధిక ప్రాధాన్యతనిచ్చినట్లుగా జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ మొత్తం 13,421 భవనాలు, లేఅవుట్ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్ ను జారీ చేయగా తక్షణ నమోదు 523 అప్లికేషన్లో ఆమోదం పొందగా స్పాట్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి 8,377 అప్లికేషన్స్ లో ఆమోదం తెలిపారు. సింగిల్ విండో కింద 2,422 అప్లికేషన్లు మంజూరు చేశారు. 2,088 ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్ ని ఓకే చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి లేఅవుట్లు, భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల అనుమతితో ఖజానాకు 138,44 లక్షల రూపాయలు చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,422 భవనాలకు అనుమతులివ్వగా 102 హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇందులో కొండాపూర్లో అత్యధికంగా 50 ఫ్లోర్ల బిల్డింగ్స్ కి అనుమతినిచ్చారు. ఈ ఏడాది భాగ్యనగరంలో మరిన్ని హైరైజ్ బిల్డింగ్స్ అనుమతులు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.